హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా త్వరగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చికెన్ పులావ్ని ఎట్లా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాన్ని తయారు చేసే విధానం అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులో బిర్యానీకి సంబంధించిన సామాన్లు జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని దాన్ని సన్నగా ఇట్లా పొడుగ్గా చీలికల కింద కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇట్లా మధ్యలో చీలికల కింద కట్ చేసుకుని వాటిని కూడా అందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకుని దాన్ని ముక్కల కింద కట్ చేసి ఆ టమాటోని కూడా ఇందులో యాడ్ చేయండి. ఈ పులావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది టమాటో వేయటం వలన. సో ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ పులావ్కి 2 కప్పుల రైస్ని అయితే తీసుకున్నాను. సో వాటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి మగ్గాయి కదా టమాటోలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఒకసారి మళ్ళీ అన్నీ కలుపుకోండి. ఒక కప్ చికెన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని చికెన్ మొత్తం మగ్గేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి కాస్త మూత పెట్టి మగ్గించుకుందాం. సో ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో కాస్త చికెన్ అనేది ఉడికింది కదా, సో ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్ పెరుగుని యాడ్ చేయండి. పెరుగు వేయటం వలన మనకి పులావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పెరుగులో మనకి చికెన్ మొత్తం మగ్గేటట్టుగా ఉండాలి. ఓ పెరుగుని యాడ్ చేసి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 4-5 నిమిషాల్లో మనకి చికెన్ అనేది ఉడకటం స్టార్ట్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూసారా పెరుగులో మనకి చికెన్ అనేది ఎట్లా మగ్గిందో. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేయండి. అట్లాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయండి. ఒకసారి కలుపుకొని మనకి చికెన్ ఉడకడానికి పెరుగు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవడానికి మూత పెట్టి అట్లా వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ ఉడకాలి కాబట్టి మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2.5 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. అసలు యాక్చువల్గా 3 కప్పుల నీళ్ళు వేయాలి, బట్ పెరుగు వాటర్ ఆల్రెడీ మనం ముందు వేసేసాం కాబట్టి 2.5 కప్పుల నీళ్లు పోసి ఒకసారి సాల్ట్ అనేది ఎట్లా ఉందో చెక్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. మీకు ఒక 15 to 20 మినిట్స్లో చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారా ఇంత ఈజీగా చాలా త్వరగా చికెన్ పులావ్ని ఎట్లా తయారు చేసుకోవచ్చో. కేవలం 20 నిమిషాల టైంలోనే మనం చికెన్ పులావ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.